గ్రామాల్లో కుక్కలు కోతుల బెడద తీవ్రంగా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కుక్కకాటుకు కోతికాటుకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. చేగుంట మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడారు. చేగుంట మండలంలోని గ్రామాల్లో కుక్కల బెడద కోతుల బెడద తీవ్రంగా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిన్నపిల్లలను ఒంటరిగా బయటకు పంపకూడదని తెలిపారు. మండలంలోని 75 మందికి ఇప్పటి వరకు కుక్కకాటుకు సంబంధించిన వ్యాక్సిన్లు ఇవ్వటం జరిగిందని, చేగుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా కుక్క గాని కోతులు గాని కాటు వేస్తే వెంటనే ఆసుపత్రికి వచ్చి చికిత్సలు పొందాలని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారము. నేను చేగుంట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ని మాట్లాడుతున్నాను. మనకి చేగుంటలో ముఖ్యంగా ఈ నెలలో తీసుకుంటే 77 డాగ్ బైట్ కేసెస్ మన పిహెచ్కి రిపోర్ట్ చేయడం జరిగింది. సో 77కి మనము సంబంధించి మన ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి మనకి డాగ్ బైట్ కేసెస్కి ముఖ్యంగా మనం 5 డోసెస్ ఆఫ్ ఏఆర్వి ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. 0, 3, 7, 14, 28 డేస్ మొత్తం ఈ యొక్క 5 డేట్స్లలో మనము ఇంజెక్షన్ తీసుకున్నట్టయితే పూర్తిగా నయమవుతుంది. ఒకవేళ ఎవరికైతే ఇంకా కొంచెం ఎక్కువ డ్యామేజ్ అంటే ఒకవేళ మొత్తం స్కిన్ బయటకు రావడం అట్లాంటి వాళ్ళకి మనము ఇమ్యూనోగ్లోబులిన్ కోసం మనము డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ లేకుంటే ఫీవర్ హాస్పిటల్ కానీ రెఫర్ చేస్తున్నాము. మనకి పిఎస్సిలో ఈ ఏఆర్వి ఇంజెక్షన్ స్టాక్ కూడా పూర్తిగా అవైలబుల్గా ఉంది. ట్రీట్మెంట్ కూడా కంప్లీట్ అవైలబుల్గా ఉంది. సో ఎవరికి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా పిహెచ్కి రండి. అదే కాకుండా మనకి ఇప్పుడు డెంగ్యూ సీజన్ కాబట్టి డెంగ్యూలో కూడా మనకి కావాల్సిన ట్రీట్మెంట్ మన పిఎస్సిలో అవైలబుల్గా ఉంది. ప్లేటెట్స్ పూర్తిగా తగ్గే వరకు కాకుండా ముందే పిహెచ్కి వచ్చినట్టయితే మన రక్త పరీక్ష పూర్తిగా చేసి వాళ్ళకి కంప్లీట్గా నయమయ్యేలాగా మనము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దయచేసి పిహెచ్కి రండి. మేము ఇక్కడ వారికి కావాల్సిన ట్రీట్మెంట్ తగు విధంగా మేము చేయడానికి రెడీగా ఉన్నామండి. థ్యాంక్ యూ. ఇంకా అలాగే మనకి ఎస్పెషల్లీ చేగుంట మండలం తీసుకుంటే కుక్కలతో పాటు కోతుల బెడద కూడా ఎక్కువనే ఉంది. ఇక్కడ అంటే ఎవ్రీడే కుక్కలతో పాటు కోతులు గీర్ని అని కరవడం జరగడం వల్ల మనకి పిహెచ్కి జనాలు వస్తున్నారు. వాళ్ళకు కూడా మనము ట్రీట్మెంట్ కంప్లీట్ ట్రీట్మెంట్ ఏఆర్వి ఇంజెక్షన్స్ మనకు పిహెచ్సిలో అవైలబుల్గా ఉంది. జనాలు ఎట్లాంటి భయభ్రాంతులు గురికాల్సిన అవసరం లేదు. మీరు పిహెచ్సికి వచ్చినట్టయితే ఇక్కడ ఉన్న మా స్టాఫ్ డాక్టర్స్ని వాళ్ళకి ట్రీట్మెంట్ కంప్లీట్గా ఇచ్చి రికవరీ చేసే బాధ్యత మాది. అలాగే ఏఆర్వి ఇంజెక్షన్ డోస్ కూడా మన దగ్గర పిహెచ్సిలో అవైలబుల్గా ఉంది. థ్యాంక్ యూ.